సూచించిన అన్ని వర్గాలకు సమన్యాయం అనే మార్గంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాసు సిలిండర్, ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయి. మరి అదేవిధంగా మార్చి నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% వరకు రిజర్వేషన్లు పెంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ 2 నిర్ణయాల ద్వారా సమాజంలో మెజారిటీగా ఉన్న దళితులు వర్గాల వారికి రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఈ 2 బిల్లులు నేను సభాపతిగా ఉండడం జరగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.